యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక రహదారి బంగ్లాలో బుధవారం తెలంగాణ ఉద్యమకారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉద్యమకారులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం అధికారంలోకి వస్తే తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం, పెన్షన్, తెలంగాణ స్వాతంత్ర సమరయోధులుగా గుర్తించి హెల్త్ కార్డు, ప్రత్యేక గుర్తింపు కార్డు ఇస్తామని చెప్పడం వాస్తవమన్నారు. అధికారంలోకి వచ్చే 2.5 సంవత్సరాలు పూర్తయ్యాక కూడా ఉద్యమకారుల సమస్యలు నెరవేరలేదని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక రహదారి బంగ్లాలో బుధవారం తెలంగాణ ఉద్యమకారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉద్యమకారులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం అధికారంలోకి వస్తే తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం, పెన్షన్, తెలంగాణ స్వాతంత్ర సమరయోధులుగా గుర్తించి హెల్త్ కార్డు, ప్రత్యేక గుర్తింపు కార్డు ఇస్తామని చెప్పడం వాస్తవమన్నారు. అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు పూర్తయ్యాక కూడా ఉద్యమకారుల సమస్యలు నెరవేరలేదని తెలిపారు. ఆలేరు ప్రాంతంలోనే సబడ్ వర్గాలు, సబడ్ జాతులు ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. అనేక మంది వివిధ కేసుల్లో జైలుకు వెళ్లారు. లాఠీ దెబ్బలు, తూటాలు తిన్నారు. కుటుంబాలను వదిలి ఉద్యమంలో పాల్గొనే అమరులైన వారు కూడా ఉన్నారని గుర్తు చేశారు. ఉద్యమకారుల కోసం ఏర్పాటైన కమిటీ ఎలాంటి పక్షపాత ధోరణి లేకుండా నిజమైన ఉద్యమకారులకు న్యాయం చేయాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వపు బి లైలయ్య ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారని, ఈ ప్రాంత ఉద్యమకారులకు తగు న్యాయం చేసే బాధ్యత ఆయనపై ఉందని, ఆయన ప్రత్యేక శ్రద్ధ పెట్టి అనుకుంటారని నమ్మకం ఉందని తెలిపారు. ఈ సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంపాల శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు ఆడెపు బాలస్వామి, జిల్లా నాయకులు రచ్చ రామనర్సయ్య, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు సీస మహేశ్వరి, మాజీ ఎంపీపీ కాసగల్ల అనసూయ, మోరిగాడి సుజాత, నాయకులు దొంతుల ఎల్లేష్, పుట్టల కృష్ణయ్య, ఎలుగల కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల్లో మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసినటువంటి తెలంగాణ ఉద్యమకారులకు పింఛన్స్ ఇస్తామని చెప్పిర్రు, 250 గజాల స్థలం ఇస్తామని చెప్పిర్రు, హెల్త్ కార్డులు ఇస్తామని చెప్పిర్రు. అవన్నీ కూడా ఉద్యమకారులు అడగక ముందుకే వారంతట వాళ్ళు మరి ఆ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. మొన్న ఒక 4 నెలల క్రితం అనుకుంటా ఒక మంత్రివర్గ కమిటీ వేసారు. ఉద్యమకారులకు ఎట్లా ఇస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది అనే ఒక ఆలోచనతో ఒక కమిటీ చేయడం జరిగింది. ఆ కమిటీ కూడా చాలా రోజుల తర్వాత ఈ 4-5 రోజుల నుంచి హైదరాబాద్లో కూర్చొని మరి ఎవరికి ఇద్దాం, ఎవరికి ఇద్దాం, ఏ పాత్రికంగా ఇద్దామనే ఒక ఆలోచనతో వాళ్ళు ఒక సమావేశాలు వివిధ వర్గాల నుంచి ఉద్యోగ జేఏసీ కానీ, కార్మిక జేఏసీ కానీ, ఉద్యమకారుల తరఫున కానీ మరి అనేక రంగాల్లో ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళను పిలిచి మరి వాళ్ళ యొక్క అభిప్రాయం తీసుకుంటున్నారు. మేము ఒకటే అడుగుతున్నాము, ఖచ్చితంగా ఉద్యమంలో పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు సబ్బండ వర్గాలు, సబ్బండ జాతులు ఆ రోజు తెలంగాణ ఉద్యమం కోసం రోడ్డు మీదకి ఎక్కిరు, సర్వస్వం కోల్పోయారు, కేసుల పాలయ్యారు, దెబ్బలు తిన్నారు, పోలీస్ స్టేషన్ల పాలయ్యారు, అనేక ఇబ్బందులు అయినారు. వాళ్ళందరినీ కూడా మీరు ఏ రకంగా గుర్తిస్తారనేది మీ కమిటీకే తెలుసు. వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు మేము తెలంగాణ ఉద్యమకారుల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటాం. ఏదేమైనా కూడా ఆ రోజు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ ఆలేరు ప్రాంతానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎందుకంటే ఉద్యమం అంటేనే ఆలేరు, ఆలేరు అంటేనే పోరాటాల గడ్డ. కాబట్టి ఈ ఆలేరు నియోజకవర్గాన్ని ముఖ్యంగా ఈ ఆలేరు మండలాన్ని ఈ ఉద్యమకారుల కమిటీ మరి చర్చలు జరుపుతుందో వాళ్ళు ప్రత్యేకంగా ఈ ఆలేరు మండలాన్ని గుర్తించి ఇక్కడ ఉన్న ఉద్యమకారుల రాష్ట్ర సంఘం పూస సీనన్న గారి నాయకత్వంలో ఈరోజు ఆలేరులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, తెలంగాణ ఉద్యమంలో ఆలేరే ఆరంభమైంది, ఇక్కడి నుంచే పోరాటం మొదలైందని చెప్పేసి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. అధికార పార్టీ స్థానిక ఎమ్మెల్యే విప్గా ఉన్నటువంటి గౌరవనీయులు మన వీర్ల ఐలయ్య గారు ఉద్యమకారులను విస్మరించకుండా వారికి వెంటనే ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో నెరవేర్చే వరకు మడమ తిప్పకుండా పనిచేస్తాడని ఆశిస్తూ ఉన్నా. నేను రాష్ట్ర సంఘం తరపున నేను ఆలేరు ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, అన్న మేము తెలంగాణ ఉద్యమంలో మా కుటుంబాలను వదిలిపెట్టేసి మీ తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం కోసం
మేము ఎన్నో ప్రయాసాలు పడ్డాం, జైలుకు పోయాం, లాఠీ దెబ్బలు తిన్నాం, రైలు రోకో చేసాం, బస్సులు వలగొట్టాం. ఇవన్నీ చేసినా కానీ మేము మన తెలంగాణ రాష్ట్రం కోసం చేశాం, కానీ మాకు ఇదొస్తుందో అదొస్తుందో అని చెప్పేసి స్వార్థంతో చేయలేదు. దయచేసి నేను తెలంగాణలో ఉన్న ఆంధ్ర మీడియాలు ఏదైతే ఉన్నాయో నేను ఖబర్దార్ చెప్తా ఉన్నా, మేము పెద్ద ఎత్తున మొన్న కవిత ఆధ్వర్యంలో భూపోరాటం చేస్తే ఒక్క పేపర్లో కూడా రాయలేదు. నేను ఆంధ్రప్రభ కానీ, ఆంధ్రజ్యోతి కానీ, TV9 కానీ, ఈటీవీ కానీ, ఇక ముందు తెలంగాణ TV9, తెలంగాణ ఆంధ్రప్రభ, తెలంగాణ ఆంధ్రజ్యోతి ఇవన్నీ పెట్టుకోవాలని చెప్పేసి నేను ఉద్యమకారుల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నా. ఖబర్దార్, మీరెందుకు ఆ పెత్తందారుల వ్యవస్థ ఇంకా పోలేదు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఈ ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్చేందుకు ఈ పత్రికలు కూడా పనిచేయట్లేదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మేము తెలంగాణ ఉద్యమకారుల తరఫున ఒకవేళ మాకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే తెలంగాణ ఉద్యమం ఏ విధంగా ఉవ్వెత్తున చేశామో అదే పెద్ద ఎత్తున మేము ఉద్యమం చేపడతామని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై తెలంగాణ. కొంతమంది కేసులలో ఉన్నారు, కొంతమంది కేసులలో లేరు. వారిని కూడా గుర్తించి ఉద్యమంలో పాల్గొనేందుకు వారికి న్యాయం జరిగే విధంగా కమిటీ, కేశవరావు కమిటీ, కోదండరావు గారి కమిటీ కానీ ఇది వారి దృష్టికి తీసుకెళ్ళి వారు వీరికందరికీ న్యాయం చేయాలని మేమందరము మా ఆలేరు మండలము, యాదాద్రి భువనగిరి జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి మేము అప్పుడు ఉద్యమంలో పాల్గొన్నాము. కానీ కొంతమంది మహిళలకు ఏంటంటే సరే మేము ఇవన్నీ వస్తాయని మేము ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు. ఎందుకు అంటే నీరు నిధులు కోసం మేము అప్పుడు తెలంగాణ రావాలి, మా బతుకులు ఇట్లున్నందుకు రేపు మా పిల్లల భవిష్యత్తు అయినా బాగుంటుంది కదా అనే ఆలోచనతోటి మేము ఉద్యమంలో పాల్గొని తెలంగాణ సాధించుకున్నాము. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. వారికి కూడా ఉద్యమంలో పాల్గొన్నటువంటి మహిళలకు కానీ, యువతకు కానీ, సంఘాలకు అందరికీ కూడా వాళ్ళకు అన్ని విధాలా వారు ఇచ్చినటువంటి ఒక హామీలను నెరవేర్చాలని మేము డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ.